ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. మన ఇండియాలోనే అతి పెద్ద 125 అడుగుల విగ్రహం ఇది. అంతేకాకుండా ఇండియాలోనే 3వ అతి పెద్ద విగ్రహం ఇది. అయితే అంబేద్కర్ గారికి మన హైదరాబాద్కి విడదైన అనుబంధం ఉంది. అదేంటో తెలుసా? అంబేద్కర్ గారు నిజాం గారికి క్లోజ్గా ఉండేవారు. నిజాం గారు అంబేద్కర్ చదువుకి చాలా సహాయపడ్డారు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీ అంటే అంబేద్కర్ చాలా ఇష్టం. ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్కి డాక్టరేట్ ఇచ్చింది. అంబేద్కర్ గారికి ఉస్మానియా గ్రీనరీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. అంబేద్కర్ దాదాపు 6-7 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అయితే మొన్న ఏప్రిల్ 14 అంబేద్కర్ బర్త్డే సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన అంబేద్కర్ మ్యూజియం ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇది దాదాపు ఫస్ట్ మ్యూజియం అయితే మధ్యప్రదేశ్లో అంబేద్కర్ హౌస్ని మ్యూజియంగా చేశారు. సెకండ్ మ్యూజియం అయితే హైదరాబాద్లోనే ఉంది. మరి అంబేద్కర్ మ్యూజియం ఎలా ఉందో చూసేద్దాం, మీరు వచ్చేయండి. అంబేద్కర్ మ్యూజియం చూసారుగా, ఎలా ఉంది? మ్యూజియం చాలా చక్కగా ఉంది. గవర్నమెంట్ విగ్రహం పూర్తయి సంవత్సరం అయినా కూడా ఇప్పుడు మ్యూజియాన్ని తెరవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ దీన్ని నిర్మించినందుకు ముఖ్యంగా అంబేద్కర్ అభిమానులందరూ చాలా గొప్పగా భావిస్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మ్యూజియాన్ని ఓపెన్ చేసి ప్రజలకు సందర్శించడానికి వెసులుబాటు కల్పించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు. అంబేద్కర్ హౌస్ని మహారాష్ట్రలో మ్యూజియంగా చేశారు. ఇది సెకండ్ మ్యూజియం. ఎలా స్పందిస్తారు? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మన తెలంగాణలో హైదరాబాద్లో మన సెక్రటేరియట్ పక్కన ఇట్లా అంబేద్కర్ని ఇట్లా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అంబేద్కర్కి భారతరత్న ఇస్తున్న ఫోటో ఉంది. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ భారతరత్న అంబేద్కర్ది. ఈ ఫోటో అయితే పార్లమెంట్ ఫోటో. ఇక్కడ అంబేద్కర్ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫోటో అయితే కొలంబియా యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ డాక్టరేట్ తీసుకున్న ఫోటో ఇక్కడ చూడొచ్చు మనం. ఈ ఫోటో అయితే అంబేద్కర్ బికమ్స్ ఏ ప్రౌడ్ స్టార్ ఆఫ్ ఇండియన్స్ ఫర్ ఎవర్. ఇది 1956లో తీసిన ఫోటో. చాలా ఓల్డ్ ఫోటో, చాలా బాగుంది కూడా ఈ ఫోటో. ఈ బుద్ధిజం తీసుకున్నప్పుడు అంబేద్కర్ గారి ఫోటో. ఇది సిద్ధార్థ లా కాలేజ్లో అంబేద్కర్ గారి ఫోటో. ఇది 1946లో తీశారు. ఈ ఫోటో ఏమో 1930లో తీశారు. ఈ ఫోటో ఏప్రిల్ 14 నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ మ్యూజియం ఓపెన్ చేసి ఉంటుంది. ఈ మ్యూజియం చూడడానికి దాదాపు కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కానీ మ్యూజియం చూసిన వాళ్ళందరినీ అడుగుతుంటే మాత్రం మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది. టైమింగ్ కొంచెం పెంచితే బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు. ఇప్పుడు మనం అంబేద్కర్ మ్యూజియం లోపల ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని అంబేద్కర్ గారి ఫొటోస్ ఉన్నాయి. అవి ఏ ఇయర్లో ఫొటోస్ ఒకసారి చూద్దాం. ఇది అంబేద్కర్ గారిది 1922లో దిగిన ఫోటో. ఇది చాలా బాగుంది, ఇంకా ఉన్నట్టున్నారు అంబేద్కర్ గారు. ఈ ఫోటో 1923లో దిగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది లాయర్ ఇన్ బాంబే హైకోర్టు, లాయర్గా ఉన్నప్పుడు హైకోర్టులో దిగిన ఫోటో. ఈ ఫోటో ఏమో 1927 బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో దిగిన ఫోటో. ఇది అంబేద్కర్ గారి ఫొటోస్ అన్ని వరుసగా పెట్టారు. ఈ ఫోటో అయితే 1935 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ అనే భిక్షు బుద్ధిజం తీసుకున్నప్పుడు ఈ ఫోటో పెట్టారు. ఈ ఫోటో 1949 డాక్టర్ అంబేద్కర్ ఎట్ పార్లమెంట్ హౌస్. ఈ ఫోటో ఢిల్లీలోని పార్లమెంట్లో దిగిన అంబేద్కర్ గారి ఫోటో. అంబేద్కర్ గారు మాట్లాడుతున్న ఫోటో వచ్చింది. ఇది 1952లో ఫోటో. అంబేద్కర్ గారు మంచి స్మైల్ ఇస్తూ ఉన్నారు. ఈ డాక్టర్ అంబేద్కర్ ఎంఏపి ఇది అంబేద్కర్ లా చేసిన ఫోటో లండన్లో. దాదాపు ఈ మ్యూజియంలో చూడడానికి ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యూజియం చూసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ అంబేద్కర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో ఉంది. ఇక్కడ నెహ్రూ గారు కూడా కూర్చుని ఉన్నారు ఈ ఫోటోలో. ఇంకా మనం కొన్ని ఫోటోలు చూడవచ్చు. ఇక్కడ అంబేద్కర్ గారు లండన్లో దిగినటువంటి ఫోటో ఉంది. అంబేద్కర్ అక్కడ లండన్లో ఉన్నప్పుడు లా చేసినప్పుడు ఫోటో ఇది. ఇంకా ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఇది ఎక్కడంటే సైనిక్ దళంలో ఉన్నప్పుడు దిగిన ఫోటో. ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ ఫోటోలో వెనుకున్న వాళ్ళంతా సైనిక్ దళం అనమాట.
అంబేద్కర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, ఇది అంబేద్కర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ విత్ దిస్ ఫ్యామిలీ, సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు. సార్ చాలా యంగగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలు అంటే వీళ్ళందరూ మహిళా సమాజ్ వాళ్ళు అనమాట. సార్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అంబేద్కర్ సార్కి సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు.